అందరికీ నమస్తే. నేను మీ రైడు తేజ. మనందరికీ ఎన్నో వేల కళలు ఉంటాయి. ఆ కళల్ని నిజం చేసుకోవడానికి నిరంతరం కష్టపడుతూ ఉంటాం. ఈ రోజు అలాంటి ఒక కళ నిజమై నా కళ్ళ ముందు ఉంది. అలాంటి మీ కళ నిజమైనప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది మీ లోపల? నాకు మాత్రం నా జీవితంలో 2 పెద్ద కళలు నెరవేరాయి ఈ రోజు. మొదటిది హిమాలయ మంచువడిలో నా మోటార్ సైకిల్ నడిపేయడం. యూట్యూబ్ స్టార్ట్ చేసి చాలా రోజులైంది. ఎన్నోసార్లు మీ అందరినీ నా వీడియో పైన లైక్ చేయండి, కమెంట్ చేయండి అని చెప్పి అడిగాను. కానీ లాస్ట్ వీడియోకి 400 కమెంట్స్, 4500 మంది లైక్స్. అది చూడగానే గుండె సంతోషంతో నిండిపోయింది. ఆ వీడియో ఇప్పటి వరకు 60,000 మంది మాత్రమే చూసారు. కానీ మీరు అనుకుంటే దాన్ని 1 మిలియన్ కి రీచ్ చేయొచ్చు. తప్పకుండా ఈ వీడియోని, లాస్ట్ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అయితే మన ప్రయాణం హైదరాబాద్ నుంచి హిమాలయాస్ కి, ఈ మంచు ఒడిలోకి మనం ఎలా వచ్చామన్న దాన్ని మొదలు పెడదాం. ఈ వీడియో కనుక మీరు చూడటం స్టార్ట్ చేసి ఉంటే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి ఈ కథని మనం మొదలు పెడదాం. భయపడు చూడు, ప్రొపెల్లర్ తింటుంది. అరే మాజీ పూరా అరే గాడి దీన్ని ఇట్లనే స్టార్ట్లో వదిలేసాం. ఐ థింక్ చాలా అనుకుంటా వార్మప్. ఆల్రెడీ ఒక 5 minutes నుంచి వార్మప్ చేస్తున్నా. బండి స్టార్ట్ అయిపోతుంది. ఆల్రైట్, శుభోదయం అందరికీ అండి. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో ఈరోజు ఎట్లా ఈ ప్రయాణం నిజామాబాద్లో స్టార్ట్ అయింది నవీన్ తోటి. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ దాకా వచ్చేసినాము. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నవీన్ ఏమంటుండంటే, నవీన్ పైకి పోతా అంటున్నాడు, నేనేమో ఇటు పైకి పోతా అంటున్నా. అండ్ వెనకాల వెదర్ కనిపిస్తుంది కదా, ఈ వెదర్ అన్ప్రెడిక్టబుల్గా ఉంది. అంటే ఎప్పుడు వెదర్ ఎట్లా మారుతుంది ఏందన్నది గ్యారంటీ లేకుంటుంది. సో మా ఇద్దరు అడ్వెంచర్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నేను ఒక డిఫరెంట్ అడ్వెంచర్ పైన పోతున్నా అండ్ నవీన్ ఒక డిఫరెంట్ అడ్వెంచర్ పైన పోతున్నాడు. సో మా ఇద్దరికి సర్ప్రైజెస్. అక్కడ ఎట్లుంటుందో నాకు తెలియదు, ఇక్కడ ఎట్లుంటుందో ఈయనకు తెలియదు. సో ఇప్పుడు 2 days కింద, అంటే అసలు ఇక్కడికి వచ్చి ఎన్ని డేస్ అవుతుంది? మనం 3 days, లాస్ట్ 3 nights అవుతుంది. 3 రోజుల నుంచి మేము ఇక్కడ ఇరుక్కుపోయినాం. యాక్చువల్గా వెనకాలకి పోలేం, ముంగటికి పోలేం. మేము ఏ రోజు అయితే ఇక్కడికి వచ్చినామో రాంపూర్లో ల్యాండ్ స్లైడ్ అయింది. అండ్ అది నిన్న క్లియర్ అయింది, అది మొన్న క్లియర్ అయింది. సరే ఎట్లయినా 2 రోజులు వెయిట్ చేసినాం కదా అని చెప్పి ఇంకొక రోజు ఇక్కడ వెయిట్ చేసినాం ముందుకెళ్ళడానికి. నిన్న ఇక్కడ ల్యాండ్ స్లైడ్ క్లియర్ అయింది, కానీ ఇప్పుడు ఇక్కడ వర్షం పడుతుంది. ఈ వర్షం పడితే మళ్ళీ ఎప్పుడు ల్యాండ్ స్లైడ్ అవుతుందో గ్యారంటీ లేదు. సో అంటే నేను మొన్నటి నుంచి నా మైండ్ పెట్టుకున్నా, జిబి ఇంకా మనాలి సైడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి. మొన్నటి ఏంటంటే పైకి టాపో స్పితి వెళ్తా అని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో ఓకే, ఆల్ ది బెస్ట్. మంచిగా పోయిరా. షూర్. ఇప్పుడైతే మేము ఇక్కడ, నేను ఇటు నవ్వినట్టు పోతుండు, కానీ మాది 5 days ప్లాన్ ఉంది. ఇప్పుడు 5 days సపరేట్గా ఢిల్లీలో కలుసుకుంటాం. ఢిల్లీలో కలిసి చలో బాయ్. రైట్ సేఫ్. షూర్, రైట్ సేఫ్. ఓకే, ఏదన్నా సరే ఫోన్ చేయి ఖచ్చితంగా. చలో ఇంకా లెట్స్ స్టార్ట్ ద రైడ్. గోపురంలో కలుసుకున్నాం అందరం. గత 3 రోజుల నుంచి నవీన్ నేను ఇక్కడ స్టక్ అయిపోయినాం. అండ్ స్టక్ అయిపోయినది కానీ మేము మంచి సేఫ్ ప్లేస్లో ఉన్నాం అనమాట. వెనకాల అనిపిస్తుంది కదా, ఇదే డాబాలో మేము 3 days నుంచి మకాయికి రోటీ, సర్సోకి సాగ్, చికెన్, రైస్, దాల్, మ్యాగీ అన్నీ తింటున్నాం. ఇక్కడ షీలాజీ అని చెప్పి ఉన్నారనమాట. సో షీలాజీ మాకు ఎంత మంచి హాస్పిటాలిటీ ఇచ్చారు. ఇక్కడ పైన వాళ్ళ రూమ్స్ ఉన్నాయి. అండ్ ఒకరోజు రూమ్స్ అన్నీ, అంటే మేము వచ్చిన రోజు రూమ్స్ అన్నీ ఫుల్ ఉంటే, అక్కడ ముంగట వాళ్ళ ఇల్లు ఉంది ఒకటి, హోమ్ స్టే. ఆ హోమ్ స్టేలో 2 రోజులు ఉన్నాం మేము. మంచి, అంటే ఇట్లాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్లల్లో ఇట్లాంటి మనుషులు ఉంటే మనకు ఎంతో హెల్ప్ అయిపోతుంది, ఎంతో వార్మ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ షీలాజీ. అండ్ భీంబాయ్ కూడా, భీంబాయ్ ఇప్పుడు లేడు, భీంబాయ్ రాంపూర్ పోయిండు. సో వీళ్ళు లేకపోయినా ఉంటే మేము ఇంత కంఫర్టబుల్గా 3 days ఇక్కడ వెయిట్ చేయకుంటుండే. అంటే ఇక్కడ వెయిట్ చేసినా కానీ మాకు వెళ్ళిపోవాలి అట్లుంటుండే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే అటు సైడ్ ఆగారు కదా, వాళ్ళ పరిస్థితి దారుణం. వాళ్ళకి తినడానికి ఫుడ్ లేదు, వాష్రూమ్ పోవడానికి వాటర్ లేవు, అండ్ కరెంట్ లేదు, మొబైల్లో ఛార్జింగ్ లేదు, సిగ్నల్ లేదు. అట్లాంటి పరిస్థితులలో అక్కడ ఇరుక్కొని ఉన్నారు. బట్ అంతా ఓకే అయిపోయింది. ఇప్పుడు మన కొత్త అడ్వెంచర్ పైన బయలుదేరుతాం. అదేంటో ఇలాంటి లాంగ్ రైడ్స్కి వచ్చినప్పుడే గోప్రో కూడా పనిచేయడం ఆగిపోతుంది. ఇంతసేపు నేను ఏవైతే అద్భుతమైన దృశ్యాలని నా గోప్రోలో చిత్రీకరించుకున్నానో అవి సడన్ గా మాయమైపోయినాయి, SD కార్డ్ కరప్ట్ కావడం వల్ల. బదల్ నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణించడానికి 3 గంటల సమయం పట్టింది. అంతలోనే నేను జిల్లోరి టాప్ కి చేరుకున్నాను. ఇక్కడ
ఒక రోజు కింద ఫ్రెష్ స్నో కుప్పలు తెప్పలుగా పడ్డది. ఈ స్నో వల్ల మోటార్ సైకిల్స్ కానీ కార్స్ కానీ ఈ జిలోరీ టాప్ని దాటి వెళ్ళలేకపోతున్నాయి. ఈ స్నో చూడడానికి కళ్ళకి ఒక పండుగలాగా ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది, కానీ నాకు మాత్రం నిరాశనే మిగిలించింది. పెద్ద ఐస్ ముక్క, అమేజింగ్. చేతులు కొడుతుండే కానీ చేతులు ఆల్రెడీ కొట్టి చేతులు నమ్మైపోయినాయి. సో కరెంట్లీ మనం ఏమంటారు జిలోరీ పాస్ అని చెప్పి దీనిపైన పోతే జిలోరీ టాప్ ఉంటుంది, కానీ పోలేకపోతున్నాం. చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్ ఉంది ఐస్ తోటి. నాకైతే అమేజింగ్ ఎక్స్పీరియన్స్. జీవితంలో ఫస్ట్ టైం ఇంత ఐస్లో ఉన్నా నేను. అండ్ ముందుకు వెళ్ళినా నేను, అంటే బైక్ తీసుకొని వెళ్ళడానికి ట్రై చేసిన, రోడ్ అంతా ఇట్లుంది అండ్ మొత్తం అంతా ఐస్ ఉంది. సో ఏడన్నా ఇట్లా బ్రేక్ వేసినా కానీ ఐస్ మీద బండి వెయిట్ ఇట్లా వెనకాలకి జారుకుంటూ వచ్చేస్తుంది. సో రిస్క్ ఎందుకు, అవసరం లేదు అంత రిస్క్. ఇట్లా రోడ్ ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఇట్లున్నా ఈజీగా వెళ్ళిపోవచ్చు, అంటే మధ్యలో ఐస్ ఉన్నా కానీ. ఐ థింక్ మన బైక్కి స్నో చైన్స్ ఉంటే ఇంకా ట్రై చేయొచ్చు ముందుకు వెళ్ళడానికి. కానీ స్నో చైన్స్ కంటే ఇంపార్టెంట్ ఏం తెలుసా, 2-3 ఉండాలి. అండ్ నేను ఇటు సైడ్ వచ్చింది కూడా ఇదంతా చూడడానికి, మిస్ అయిపోతా అని చెప్పి అనుకున్నా ఐస్, కానీ మిస్ కాలేదు. ఫ్రెష్ స్నో ఉంది ఇక్కడ కొంచెం. ఇగో ఎన్నో రోజుల కోరిక ఇట్లా స్నో తినాలని చెప్పి. ట్రై. సూపర్. నిజం చెప్తున్నా, ఈ స్నోలో ఓల్డ్ మంగ్ కలుపుకొని తాగితే ఆహా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను ఒక్కనే స్నో తింటున్నా, కొంచెం సావిత్రి కూడా స్నో ఇద్దాం. రెడీ? 3, 2, 1 go. I like it. I want to throw more. It's fun. Throw it from this side. యాక్చువల్గా నా లౌడ్ పార్ట్నర్ ఉండుంటే వాళ్ళ పైన నేను కొడుతుండే, కానీ లేరు కాబట్టి బండి పైన కొడుతున్నా. సో ఈరోజు మనం కసోల్ రీచ్ కావాలి, అది నా ప్లాన్. కానీ కసోల్ రీచ్ కావడానికి ఈ రోడ్ క్లోజ్ ఉంది. సో మళ్ళీ మనం ఆల్ ది వే కిందికి వెళ్ళాలి, కిందికి వెళ్ళి వేరే రూట్ తీసుకోవాలి, అక్కడ నుంచి కసోల్ వెళ్ళొచ్చు. పదండి. నిరాశ కేవలం జిలోరీ టాప్ని క్రాస్ చేయలేకపోతున్నది, కానీ నాకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఇంకో కొత్త అడ్వెంచర్, నాకు తెలియని రూట్లో నేను ట్రావెల్ చేయబోతున్నాను. ఈ జిలోరీ టాప్ని దాటడానికి కేవలం లోకల్స్ మాత్రమే యూజ్ చేసే ఇంకో అడ్వెంచరస్ రూట్లో మనం రైడ్ చేయబోతున్నాం. ఆఖరికి ఈ రూట్ గూగుల్ మ్యాప్స్లో కూడా అన్నోన్ లొకేషన్ అనేది చూపిస్తుంది. అందరికీ శుభోదయం. నిన్న మనము 10 నుంచి బయలుదేరిండే కసోల్కి, కానీ మనం నిన్న రీచ్ కాలేకపోయినాం. అండ్ రాత్రి ఎంత చల్లగా ఉండే అంటే నా చేతికి స్పర్శ లేకుండా పోయిండే. నేను ఇట్లా హైవే మీదకి వెళ్ళి పండు అని చెప్పి ఒక విలేజ్ ఉంది, పండు నుంచి డైవర్జన్ తీసుకోవాలి, పండు నుంచి హైవే తగులుతుంది. సో పండు దాకా పోదామని చెప్పి అనుకున్నా, కానీ నా వాళ్ళు అస్సలు కాలేదు. చలికి నడిపిపోతేనే బెస్ట్. ఇక్కడ వచ్చి బండి పెట్టేసిన. అండ్ ఇక్కడనే ఒక హోటల్ కనిపించింది నాకు రోడ్డు పైన, మంచిగా ఉండే హోటల్ అయితే. ఇక్కడే రాత్రి ఉన్నా. అండ్ ఈరోజు యాక్చువల్గా మహాశివరాత్రి. సో మహాశివరాత్రి, మీ అందరికీ హ్యాపీ శివరాత్రి. సో ఇమాజిన్ చేసుకోండి, ఇది నేను శివరాత్రి రోజు చేస్తున్న వీడియో, మీకు ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. అండ్ సేఫ్గా నేను ఈరోజు మణికరణ్ పోవాలి అని ప్లాన్ చేస్తున్నా. అండ్ టైం కూడా 8:15 అవుతుంది. ఇంత ఎర్లీగా మౌంటైన్స్లో ఇది ఫస్ట్ టైం 8:15కి నేను రైడ్ స్టార్ట్ చేస్తున్నా. చలో కొంచెం చల్లగా ఉంటుంది, కానీ మనం ముందుకు బయలుదేరదాం. వెళ్తూ గోపురంలో మాట్లాడుతున్నాం. పదండి. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే ఆ మౌంటైన్స్ మధ్యలోకి వెళ్ళి ఇట్లా సూర్యుడు లోపలికి రాగానే, సూర్యుడు కొడుతున్నాడు కానీ ఒక దిక్కు చలి పెడుతుంది. అండ్ ఇక్కడ నుంచి మనాలి జస్ట్ 50 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. మణికరణ్ 28 కిలోమీటర్స్ సంథింగ్, 30 కిలోమీటర్స్ ఉంది అనుకోండి మణికరణ్ కసోల్. ఇట్లా లోపలికి వెళ్ళాలి. అండ్ సడన్గా నేను అక్కడ నుంచి వస్తుండే, గోప్రోలో చాలా రికార్డ్ చేసినా కానీ గోప్రో రికార్డ్ అయితే లేదు. గోప్రో ఏదో ఎర్రర్ చూపిస్తుంది. అవుతుందా?
SD కార్డ్ ఎర్రర్ అని చెప్పి ఆగిపోతుంది. సో దీనికి మనం ఇప్పుడు ఏం చేయాలంటే మన గోప్రోలో ఉన్న డేటా అంతా తీసి ల్యాప్టాప్లో వేయాలి. ల్యాప్టాప్లో వేస్తే కానీ గోప్రో ముంగటికి పని చేయదు. అండ్ ఇదే టైంలో నేనేమనుకున్నానంటే ఇక్కడ బండి వాషింగ్ కూడా చేయించేసి అయిపోతుంది. బండి అంతా చాలా దారుణంగా అయిపోయింది. చూడండి, లుక్ ఎట్ దిస్ మన బండి పరిస్థితి. అసలు లైట్లు అయితే నేను తుడిచిన తర్వాత కూడా ఇగో లైట్ అయితే ఏం కనిపిస్తలేదు. అండ్ చాలా దారుణంగా ఉంది. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ టోటలీ అన్ఫేర్ విత్ గోప్రో SD కార్డ్. ఎందుకంటే నిన్నటి నుంచి నేను ఏదైతే రికార్డ్ వేసుకుంటూ వచ్చిందో, ఏదైతే అడ్వెంచర్ వేసుకుంటూ వచ్చిందో, ఒక్క వీడియో ఫైల్ లేదు దీంట్లో. అన్ని వీడియో ఫైల్స్ అన్నీ ఎంటీ చూపిస్తుంది. అండ్ SD కార్డ్ మొత్తంగా కరప్ట్ అయిపోయింది. ఈరోజు మార్నింగ్ కూడా నేను హోటల్ నుంచి బయలుదేరేటప్పుడు కూడా రికార్డ్ చేసిన, అప్పుడు కూడా రికార్డ్ అయింది. అండ్ సడన్గా నాకు తెలియదు, అంటే ఇక హైవే కనిపిస్తుండే, హైవే రికార్డ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసిన, అక్కడ నుంచి SD కార్డ్ ఎర్రర్ అని చెప్పి స్టార్ట్ చేసింది. తీసేసిన. దాని తర్వాత నేను అనుకున్నా సర్లే ఒకసారి మనం ల్యాప్టాప్లో వేసి సెట్ అయిపోతుంది అని చెప్పి అనుకున్నా. ల్యాప్టాప్ తీసి ల్యాప్టాప్లో కూడా ట్రై చేస్తున్నా, బట్ స్టిల్ అది ఓన్లీ ఇప్పుడు నేను రికార్డ్ చేయాలంటే ఒక కొత్త SD కార్డ్ కొనుక్కోవాలి, లేదంటే దీన్ని ఫార్మాట్ చేయాలి. ఇట్స్ ఓకే, ఇక ఏదైతే అయిందో దాన్ని రికవర్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే 0%. దీన్ని ఫార్మాట్ చేసి ఇక మనం దీంట్లోనే ఇక్కడ నుంచి జర్నీని రికార్డ్ చేసాం. నా బైక్కి వాషింగ్ చేస్తుంటే నాకెందుకో తెలియని సంతోషం. హోప్ఫుల్లీ గోప్రో డేటా ఇప్పుడు క్రాష్ కాకుండా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నా. బండి అయితే వాష్ చేసాడు, కానీ పైన వాష్ చేసాడు, అంత గ్రేట్గా ఏం వాష్ చేయలేడు. లెట్స్ సీ. ఇప్పుడైతే ముందుకెళ్దాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా వాష్ చేయాలి. అబ్బా, నేను నిన్న రాంపూర్ నుంచి బయలుదేరిన, బదాల్ నుంచి బయలుదేరిండ, అక్కడ నుంచి రికార్డ్ చేసిన డేటా అంతా పోయింది. ఇప్పుడైతే మనం మణికరణ్ పోతున్నాం, కసోల్ దగ్గర 33 కిలోమీటర్స్ ఉంది. జస్ట్ 1 hour 16 minutes పడుతుందంట వెళ్ళడానికి. ఇట్లా నేను టర్న్ తీసుకోగానే అటు ముంగడ చూడండి వ్యూ. వావ్, అమేజింగ్. యాక్చువల్ ఆ పైనుంచి కూడా నాకు ఈ వ్యూ కనిపిస్తుండే, కానీ గోప్రోలో ఏం రికార్డ్ కాలేదు. అప్పుడప్పుడు గోప్రో దారుణంగా హ్యాండ్ ఇస్తుంది, ఎందుకో తెలియదు. గోప్రో హ్యాండిల్ అది ఈసారి. గోప్రో తప్పేం లేదు, SD కార్డ్ది. యాక్చువల్గా SD కార్డు నాదే తప్పు. నా దగ్గర ప్రో ఉంటుంది, ఎక్స్ట్రీమ్ ప్రో SD కార్డ్ ఉంటుంది. ఇలా ఎక్స్ట్రీమ్ వేసిన, అది ఎక్స్ట్రీమ్ సరిగా పనిచేస్తలేదు నా దానికి, అది ప్రాబ్లం, అంతకుమించి ఏం లేదు. సక్సెస్ఫుల్లీ రీచ్ అయిపోయినాం మనం మణికరణ్ దగ్గరికి. అండ్ ఇక్కడ పార్కింగ్ ఉంది, పార్కింగ్లో నా బండి పెట్టేసిన, మిగతా అన్ని లాక్ చేసిన, హెల్మెట్ అన్నీ లాక్ చేసి ఇక్కడ నుంచి మనం ఇది కనిపిస్తున్న ఎంట్రీ లోపలికి వాక్ చేసుకుని వెళ్ళాలి. ఈరోజు శివరాత్రి కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన, అట్లనే ఆ శివుని దర్శించుకొని మనం ఇక్కడ నుంచి మనాలి వెళ్దామని చెప్పి. కొంతమంది బైక్లో తీసుకొని పోతున్నారు, కానీ ఇక్కడ క్లియర్గా రాసిర్రు నో ఎంట్రీ, బైక్ స్కూటీ ఏదైనా తీసుకుపోయినా 2000 రూపీస్ ఫైన్ అని చెప్పి. ఇక నాకైతే రిస్క్ తీసుకోవాలని చెప్పలేదు, అందుకే బండి పెట్టేసిన. సక్సెస్ఫుల్లీ మన దర్శనం అయిపోయింది. ఈరోజు మన ఫ్రూట్స్ డైరెక్ట్ శివుడే ఇచ్చినట్టుంది నాకైతే. సో ఈ పార్వతీ రివర్లో వస్తున్న హాట్ స్ప్రింగ్ వెల్ అయితే ఉంది. హాట్ వెల్లో ఉడకబెట్టుకోవడానికి ఇక్కడ మనకి శనగలు ఉన్నాయి. ఈ శనగలు మనం ఇక్కడ ఉడకబెట్టుకొని ఇప్పుడే తినొచ్చు. సో ప్రసాదం లెక్క శివుడిది. సో ఇక్కడ నేను ఈ ఉడకబెట్టి తింటా. ఇప్పుడు దీన్ని ఉడకబెట్టడానికి కొంచెం టైం పడుతుంది, దీని లోపల వెయిట్ చేయాలి. వేసాం ఖతం పెట్టి కొంచెం సేపు ఉండాలి, టైం పడుతుంది. కిందికి వెళ్ళి కూడా వేడిగా ఉంది. మళ్ళీ ఎక్కమే నిలబడదాం బెటర్. సక్సెస్ఫుల్లీ మన శనగలు ఉడికిపోయినాయి. ఆ మహాశివుడి ప్రసాదం.
మహాశివరాత్రి వేళలో ఆ మహాశివుడి దర్శనం చేసుకోవడం, పార్వతి వ్యాలీ ఇంకా కసోల్ విలేజ్ చూడడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. చెక్క అక్కడ నుంచి మన రైడ్ మనాలికి సాగింది. అండ్ మనాలి నేను సాయంత్రం వరకు సేఫ్గా చేరుకున్నా కూడా. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇది యాక్చువల్గా 3వ రోజు మనము బదల్ నుంచి రిటర్న్ అయ్యి, అండ్ ఈరోజు మనం మనాలిలో ఉన్నాం. సో మనాలిలో ఇదేదో టెంపుల్ పేరు ఉంటుంది, కనీసం టెంపుల్ పేరు కనుక్కుందాం. బాగుంటుంది టెంపుల్ పేరు. अम्मा ये मंदिर का नाम क्या है? कौन मंदिर? ये आगे वाला हडिम्बा मंदिर. हडिम्बा. हाँ ठीक है. సో కరెంట్లీ మనం మనాలిలో హడింబా టెంపుల్ వెళ్ళినాం. హడింబా అంటే మన భీముడు ఉంటాడు కదా, భీముడు ఒక వైఫ్ అనమాట. సో కొంతమంది ఏమంటారు అంటే ఈ టెంపుల్ ఆల్మోస్ట్ చూడడానికి సేమ్ మన వైష్ణోదేవి టెంపుల్ ఎక్కనే ఉంటాయని చెప్పంటారు. ఇప్పుడు నాకు టెంపుల్స్కి అంత ఇంట్రెస్ట్ అస్సలేదు. సో లెట్స్ గోయింగ్ టు స్నో, కొంచెం స్నో ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాం. సోలాంగ్ వ్యాలీలో చాలా స్నో ఉందంట. సో సోలాంగ్ వ్యాలీ కూడా జస్ట్ కొన్ని కిలోమీటర్లే, లైక్ ఎట్లా అంటే ఒక 20-30 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ అటల్ టర్నల్ ఉంది, అటల్ టర్నల్ దాకా వెళ్దాం. ఒకవేళ అటల్ టర్నల్ క్రాస్ చేయనిచ్చారు అనుకోండి, అబ్బా సూపర్గా. క్రాస్ చేయలేదు అనుకోండి మళ్ళీ రిటర్న్ వద్దాం. అక్కడ చూడండి మొత్తం అంతా స్నో, చాలా స్నో పడ్డది. అండ్ 1 వీక్ కింద కూడా స్నో పడ్డదంట. 1 వీక్ కింద డైరెక్ట్ మనాలి వచ్చింటే స్నో చూడడానికి కూడా దొరుకుతున్నాయి. కానీ ఇప్పుడు టెంపరేచర్ కొంచెం ఇట్లా రైజ్ అవుతుంది కదా, సో మనాలి కింద స్నో లేదు. బట్ మనాలి పైన లైక్ సోలాంగ్ వ్యాలీ ఎంత ఉంది, జస్ట్ 12 కిలోమీటర్స్ ఉంది ఇక్కడికి. అటల్ టర్నల్ 20 కిలోమీటర్స్, రోతాంగ్లా 50 కిలోమీటర్స్. ఇప్పుడు మన ముందున్న పెద్ద సమస్య ఏంటంటే అటల్ టర్నల్ క్రాస్ చేయనిస్తారా. ఎందుకంటే ఆ స్నో మౌంటైన్ కనిపిస్తుంది కదా, దానికి అవతల పోతే డిఫరెంట్ ప్రపంచం ఉంటుంది. అటు అవతల పోవాలంటే అటల్ టర్నల్ క్రాస్ చేసి పోవాలి. ఇంకా స్నో మెల్ట్ కాలేదు కాబట్టి ఇక్కడ చూడండి వాటర్ జీరో, రివర్లో అసలు వాటర్ లేవు. ముందున్న ట్రక్ని చూడండి, ఇది స్నో క్లియర్ చేసే ట్రక్ అనుకుంటా. అందుకే దీనికి చైన్స్ ఉన్నాయి, 2 టైర్లకి చైన్స్ వేసిండు. అట్నే నడిపించుకుని పోతుండు, క్రేజీ. ఆల్రైట్, మొత్తం ఐస్ 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 ఉంది ఇక్కడ. ఇక్కడ ఐసే, ఇక్కడ ఐసే. అరే పోతుంది పో భయ్యా, జాయిగా ఆరామ్సే జాయి కదా. మా వీళ్ళు తోపులు ఉన్నారు, వీళ్ళకి ఎవరికి కాళ్ళు నడపడానికి వస్తలేవు. साइड में जाएगा भाई, बहुत जगह है उधर साइड में भी है. चलाना सीखो यार कार, क्या चला रहे हो यार. उधर जगह है और उधर जगह है. अरे तो मेरे को पता है ऊपर जगह है. हाँ मेरे को पता है, लेकिन थोड़ा सा दबा ले, लाइन में आना तू भी. मैं लाइन में आ रहा हूँ, चलो आप. ये लाइन लगी बेटे, सब पागल थोड़ी है ये. वो कोई पागल नहीं है, मैं भी साइड में ही हूँ. आपको गाड़ी चलाना सीख लो. देखो पूरा ट्रैफिक जाम कर रहे हो, मैं मेरे से बात करके आप ट्रैफिक जाम कर रहे हो. हाँ मैं दबाऊंगा यार, आप निकलो, पूरा ट्रैफिक जाम कर रहे हो आप. मैं मत निकालो, मेरे को क्या करना है, मत निकालो. अरे पूरा साइड में हूँ मैं क्या करूँ मैं. अभी आगे जाऊँ या नहीं जाऊँ. बाइक से सारे निकल रहे हैं. ఏంది జాము ఇట్లా, ఈ జామ్లో పోతే సాయంత్రం అవుతుంది. బైక్ అయితే ఓకే, కానీ ముంగట ఏమైందో మరి. స్నో అయితే సెక్సీ ఉంది అసలు, ఏడ చూసినా. సో ఇటు జస్ట్ ఆగితే చాలు స్నోలో పోనీకి. బ్రిడ్జ్ కూడా జామ్ చేసేసారా. ఓకే कैन गो गो. तो स्ट्रेट करो हाँ, तो स्ट्रेट. हाँ वेरी गुड. थोड़ा भाई थोड़ा अंदर आओ तुम. కారు ఇడ పెట్టి అడిగిపోయినావు కాకా నువ్వు. మొత్తం అంతా ట్రాఫిక్ జామ్ అవుతుంటే. అమ్మా వద్దండ్రా రే ముందుకు పండ్రా, నడువుండ్రా ముందుకి. ఒక్కటి జరుగుతలేడు. ఏంద్రా వీళ్ళు. ఆడ పైన చూడండి, ఆడ పారాగ్లైడింగ్ అవుతుంది. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు అక్కడ నుంచి వస్తున్నారు కదా, వాళ్ళని ఎవరిని అడిగినా సరే అటల్ టర్నల్ బంద్ ఉంది, పోయి లాభం లేదు అంటారు. ఏం చేయాలో అర్థమవుతలేదు, ఆడదాకా పోవాలా లేకపోతే ఈ ట్రాఫిక్లు ఇరకాలా అర్థమవుతలేదు. సైలెంట్గా యూటర్న్ చేసుకొని కిందికి వెళ్ళిపోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. మధ్యలో మంచి స్నో ప్లేస్ చూసి ఆడడం బెస్ట్.
సీరియస్గా నేను చెప్తున్నా, ఇంత స్నో ఉంది కానీ స్నోలో ఇంత కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాం. బికాజ్ ఇప్పుడు మీరు కార్లో వచ్చినా, బైక్ మీద వచ్చినా, మీరు కారు బైక్ ఏదైనా పార్క్ చేయాలి, ఇక్కడ దాకా రావాలి, ఇంత ట్రాఫిక్ జామ్ ఉంటే మాత్రం వేస్ట్, ఇంత టైం అంతా వేస్ట్. దీనికంటే బెస్ట్ ఏంటంటే ఈరోజు సాటర్డే కాబట్టి ఇంత ట్రాఫిక్ జామ్ ఉంది. బెస్ట్ ప్లాన్ టు కమ్ ఇన్ వీక్ డేస్. లాంగ్ వీకెండ్స్ వస్తున్నాయని చెప్పి మీకు హాలిడేస్ దొరుకుతున్నాయని చెప్పి వచ్చిరనుకోండి, మీ హాలిడే టైం అంతా ట్రాఫిక్ జామ్లోనే పోతుంది, ఎంజాయ్ చేయడానికి ఏముండదు. దానికంటే బెస్ట్ లాంగ్ వీకెండ్లు మీ ఇంట్లో ఉండండి, ఎప్పుడైతే వర్కింగ్ డేస్ ఉంటాయో లీవ్ పెట్టుకొని రండి, అట్లీస్ట్ మంచి ప్రాపర్గా ఎంజాయ్ చేయగలుగుతారు. చూడండి నేను కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నా. ఈ ట్రాఫిక్లో నాకు ఇంకా 2-3 hours టైం పడుతుంది అటల్ టనల్ దాకా. ప్లస్ అటల్ టనల్ కూడా ఓపెన్ లేదు. అసలు ఈ ట్రిప్లో చెప్తున్నా కదా, అంతా డిసప్పాయింటింగే. ఐస్ చూస్తున్నా బట్ ఐస్లోకి పోవడానికి లేదు, బండి పార్క్ చేసామంటే ప్లేస్ లేదు, రెండు పక్కల జామ్. మంచు నాకు చాలా దగ్గరలో ఉన్న ఆ మంచుని మాత్రం నేను ఎక్స్పీరియన్స్ చేయలేకపోయినా. తిరిగి మనాలికి వెళ్ళే దారిలో నా లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద మౌంటైన్ మొత్తం మంచుతో ఉంది అండ్ కొన్ని ఇల్లులు మాత్రమే ఉన్నాయి. ఆ లొకేషన్, ఆ విలేజ్ పేరు ఏంటి, ఆ లొకేషన్ ఏంటో నాకు తెలియదు. కనిపించిన ప్రతి ఒక్క లోకల్ని అడుగుతూ ఆ విలేజ్ పైకి చేరుకున్నా. అండ్ ఆ విలేజ్ పైకి వెళ్ళాక అక్కడ నుంచి వ్యూ స్వర్గంలో ఉన్నట్టుంది. మీరే మీ కళ్ళతో చూడండి డ్రోన్ షాట్స్లో. నిన్న సాయంత్రం నేను మనాలి వచ్చిన తర్వాత హోటల్ ఫైండ్ అవుట్ చేసిండే. సో ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు, మన తెలుగు వాళ్ళది స్టే ఉంది. సో ఇక్కడే నేను నా స్టే ఆఫ్ చేసిన. పక్కకే నరీన్ అని చెప్పుంటాడు, మన ఇంట్లో చాలా రోజులు ఉండే నరీన్. సో నరీన్ వాళ్ళది స్టే ఉంది, అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ వేరే మహేష్ అని చెప్పి అతనిది స్టే ఇది. ఇక్కడికి వచ్చి కాసేపు ఏమంటారు, ఇక్కడ పనులన్నీ ఉన్నాయి, లైక్ ల్యాప్టాప్లో డేటా అంతా ట్రాన్స్ఫర్ చేసి. సో మనాలి ఎవరైనా వస్తే మన తెలుగు వాళ్ళు అండ్ మంచి స్టే కావాలనుకుంటే, అది కూడా రీజనబుల్ ప్లస్ మంచి హాస్పిటాలిటీ కావాలనుకుంటే నేను వీళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు వీళ్ళని కాంటాక్ట్ కావచ్చు, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు వీళ్ళ హాస్పిటాలిటీ, ఎందుకంటే వీళ్ళు మన తెలుగు వాళ్ళు కాబట్టి. 2021 లదాఖ్ రైడ్ చేసేటప్పుడు మనాలి నుంచి చండీగఢ్ వెళ్ళే దారిలోనే నాకు యాక్సిడెంట్ అయింది. ఇమాజిన్ చేసుకోవచ్చు ఆ రోడ్ ఎంత డేంజరస్. ఆ టైంలో చండీగఢ్ నుంచి మనాలి కానీ మనాలి నుంచి చండీగఢ్ రీచ్ కావడానికి కొన్నిసార్లు 11 గంటలు, కొన్నిసార్లు 24 గంటలు టైం కూడా పట్టేది. ఎందుకంటే చిన్న రోడ్, ఆ రోడ్లో తరచుగా జరిగే యాక్సిడెంట్స్ వల్ల. కానీ ఇప్పుడు మనాలి నుంచి చండీగఢ్ రీచ్ కావడానికి కేవలం 6 గంటలు మాత్రమే పడుతుంది. ఎందుకంటే అంత అద్భుతంగా రోడ్ నెట్వర్క్ని ఇక్కడ తయారు చేశారు. మనాలి నుంచి చండీగఢ్ దాకా మొత్తం 4 లైనర్ హైవే. అక్కడక్కడ కొన్ని ప్యాచెస్ ఉండిపోయినాయి, కానీ నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ మీరు ఎవరైనా మనాలి వెళ్తే చండీగఢ్ నుంచి ఆ రోడ్ మీరందరూ ఎంజాయ్ చేస్తారు. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇదిగా లాస్ట్ డే ఆఫ్ మన రైడ్. అండ్ ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే, సో ఇక్కడ నుంచి మన సావిత్రిని పార్సల్ చేసి ఇంటికి పంపించబోతున్నా. నాకు చిన్న పర్సనల్ వర్క్ ఉంది, అది ఫినిష్ చేసుకొని మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోతా. అండ్ మనతో పాటు, మన సావిత్రితో పాటు మనం ఎట్లయితే రైడ్ స్టార్ట్ చేసినామో ఇంటి దగ్గర నుంచి నవీన్ నేను కలిసి, సో నిన్న మేము చాలా సంతోషంగా మళ్ళీ చండీగఢ్లో ఇద్దరం కలిసినాం. అండ్ ఇద్దరం కూడా బైక్స్ ఇక్కడ నుంచి పార్సల్ చేస్తున్నాం. సో నవీన్ కూడా కొంచెంసేపట్లో వస్తాడు. మన ప్యాకింగ్ స్టార్ట్ అయితే స్టార్ట్ కాగానే ప్యాకింగ్ చేపించేసి మనం ఎయిర్పోర్ట్కి వెళ్దాం. సో ఇదంతా మన బైక్కి కావాల్సిన ప్యాకింగ్ మెటీరియల్. రికార్డ్ అవుతుందా? రికార్డ్ అవుతుంది, నేను ఏడుండాలని చూస్తున్నాను. ఓకే, నేను ఆ యాక్టివ్ దగ్గర నిలబడవచ్చు, కనిపిస్తాను. అయ్యా కరి చూపడిగో, నేను చేసే పనులు ఇట్లుంటాయి. బాయ్ గాయ్స్, బాయ్. ఇగో అన్ని 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 ఇట్లనే ఉంటాయి పనులన్నీ. కుళ్ళు కాదా నీకు? అమ్మో నాకు ఘోరంగా అవుతుంది. హాయ్ గాయ్స్.
అమ్మాయిగో ఆ రోజు బదల్లా మా ఇద్దరి రూట్స్ చేంజ్ అయినాయి. రూట్స్ చేంజ్ అయినాయి, కానీ మేమిద్దరం ఫైనల్ మళ్ళా ఒక డెస్టినేషన్ దగ్గరికి అయితే సో నాది బండి ప్యాక్ అవుతుంది, దాని తర్వాత నవీన్ కూడా బండి ప్యాక్ అవుతుంది. ఇక ఈడికెళ్ళి నవీన్ నేను టాటా బై బై చెప్తాను. ఈడికెళ్ళి మా ప్రయాణాలు వేరైతున్నాయి అనమాట. సో వాపస్ ఇంటికి పోతున్నాం, నిజామాబాద్ హైదరాబాద్. వెరీ హ్యాపీ టు ట్రావెల్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మనం ఇక్కడ ఉన్నాం, మధ్యలో అంకుల్ ఉన్నాడు. కెమెరా ఎవరిని ఫోకస్ చేస్తుందో దేవుని తెలవాలి. నువ్వు మనం అయితే వినిపిస్తున్నాం. हेलमेट उसके अंदर लगाओ. इसको डब्बे वो वाइजर को क्लोज कर दो. यहाँ पे लाइट भी अच्छा पैक करो. नी बंडी आरसी नी ड्राइविंग लाइसेंस इन्शुरेंस कॉपी అంటే ఇచ్చేసి. ఓకే చలో ప్యాకింగ్. బాయ్. సో సక్సెస్ఫుల్లీ మన బైక్ ఇంకా నవీంది బైక్ 2 బైక్స్ కూడా పార్సల్ అయిపోయినాయి. చూడండి పార్సల్ కూడా ఎట్లా చేసిరో. ఒకవేళ మీరు కూడా బైక్ ఏమైనా పార్సల్ చేసుకోవాలనుకుంటే ఈ ఫోన్ నెంబర్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, కానీ నా గ్యారంటీ పెట్టుకోకండి. నాకు లాస్ట్ టైం నేను ప్యాక్ చేసినప్పుడు కూడా లాస్ట్ 2 టైమ్స్ నేను 2 సార్లు పంపించినప్పుడు కూడా నా బండి సేఫ్గానే వచ్చింది. అండ్ హోప్ఫుల్లీ మీ బండి కూడా సేఫ్గానే వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఇది కూడా సేఫ్గా రావాలని చెప్పి దేవుణ్ణి కోరుకుంటున్నా. అండ్ ఇప్పుడు మనం బండి ఇక్కడ పార్సల్ చేసినాం కదా, సో ఈ బండి మన ఇంటి దగ్గర రావడానికి దగ్గర ఒక 1 వీక్ పెట్టుకోండి. 1 వీక్ to 10 డేస్ లోపల మన ఇంటికి వచ్చేస్తుంది. సో అయిపోయింది, మనం ఇక్కడ నుంచి ఇక బయలుదేరడమే. ఇంత సింపుల్గా ఈ సిరీస్ అయిపోతుందని చెప్పి నేను అనుకోలేదు. చాలా పెద్ద స్టోరీ, చాలా పెద్ద అడ్వెంచర్, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ ఛాలెంజెస్, వాటన్నిటినీ దాటుకొని మన హైదరాబాద్ తెలంగాణ నుంచి హిమాచల్ ప్రదేశ్ చేరుకొని అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి రావడం, అది కూడా క్షేమంగా, బైకింగ్ కాకుండా మాకింగ్ కాకుండా మీ ప్రేమ, మీ సపోర్ట్, మీ దీవెనలు ఎప్పుడు మాతో పాటే ఉన్నాయి. అండ్ ఇలాగే మాతో పాటు నాతో పాటు రైడ్ విత్ విజయ్కి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పటికైతే ది ఎండ్, కానీ ది ఎండ్ అంటే దీనికి మాత్రమే. మళ్ళీ ఇంకొద్ది రోజుల్లోనే ఇంకో ఎక్సైటింగ్ సిరీస్తో, ఇంకో ఎపిక్ అడ్వెంచర్తో మీ అందరినీ కలుసుకుంటా. అంతవరకు మీ ప్రేమని రైడ్ విత్ విజయ్ ఛానల్ పైన చూపెట్టండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిసారి చెప్పేలాగానే ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్, జై హింద్.